ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఈ రోజు నేను ప్రతిరోజు బైబిల్ చదవడం వల్ల మనకి వచ్చే ఆశీర్వాదాల గురించి చెప్తాను. వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యం ప్రతిరోజు చదివితే మీ మనసు, ఆత్మీయ జీవితం మొత్తం మారిపోతుందంటే నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, నిజం. బైబిల్ మాటల్లో జీవం, శక్తి, మార్పు ఉంది. మీరు ప్రతిరోజు బైబిల్ చదివితే దేవుని వాక్యంలో దాగి ఉన్న గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు అర్థమవుతాయి. మీరు న్యూస్ పేపర్ చదువుతున్నట్టు కాకుండా, వాట్సాప్ లో వచ్చే మెసేజెస్ చదువుతున్నట్టు కాకుండా, ఏదో పుస్తకం చదువుతున్నట్టు కాకుండా, మీరు హార్ట్ఫుల్ గా బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఇంకా ఆ వాక్యాన్ని లోతుగా తెలుసుకోవాలంటే దేవుని పాదాల చెంతకు చేరి మనం గోజాడినప్పుడు ఆ వాక్యంలోనే గొప్ప మర్మాలను మనకు తెలియజేస్తాడు. అవును, నిజం. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలని ఉందా? అయితే ఈ వాక్యాలని ప్రతిదినం మీరు చేసే ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నాకు తెలిసిన కొన్ని బైబిల్లోని ఆశీర్వాదాల గురించి చెప్తాను. వాక్యం బ్రతికిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఇట్లా ఉంది: అందుకు ఆయన మనుషుడు రెట్టు వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనను. వాక్యం నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదాలకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119 అధ్యాయము 105లో ఇలా ఉంది: వాక్యం హెచ్చరిస్తుంది. కీర్తనలు 119 అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది: నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. వాక్యం దీవిస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఇట్లా ఉంది: సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. వాక్యం కాపాడుతుంది. కీర్తనలు 91వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంది: ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. వాక్యము కనికరిస్తుంది. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావంను మీకు కలుగ చేసేదను. రాతి గుండి మీలో ఉండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేద్దాను. యేస్కేలు 36వ అధ్యాయం 26వ వచనం. వాక్యం ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. దీమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. వాక్యం విశ్వాస అభివృద్ధి కలుగజేస్తుంది. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. రోమీయులకు 10వ అధ్యాయం 17వ వచనం. వాక్యం జ్ఞానాన్ని ఇస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుడే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనం. వాక్యం తెలివినిస్తుంది. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కీర్తనలు 32వ అధ్యాయం 8వ వచనం. వాక్యం శాంతి, సహనం, నమ్మకం ఇస్తుంది. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలి అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా 26వ అధ్యాయం 3వ వచనం. వాక్యం బుద్ధి చెప్తుంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును 2 తిమోతికి 3వ అధ్యాయం 16వ వచనం. వాక్యం ఖండిస్తుంది. ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతికి 3వ అధ్యాయం 17వ వచనం. వాక్యం మంచి సంభాషణ ఇస్తుంది. ప్రతి మనిషికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలది కాను, కృపా సత్యము కాను ఉండనీయుడి. కొలసీయులకు 4వ అధ్యాయం 6వ వచనం. వాక్యం
దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. మీరు లోక మర్యాదని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనినట్లు నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. రోమీలకు 12వ అధ్యాయం 2వ వచనం. ఇవి కొన్ని మాత్రమే. బైబిల్ చదివితే ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్ చదవడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి కదా? రోజు నుండేనా బైబిల్ చదవడం మొదలు పెడతారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆశీర్వాదాల కోసం బైబిల్ తో టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ.